ఆగస్ట్ 22 గురువారం నాడు అమీర్పేట్లోని హోటల్ మేరీ గ్రౌండ్లో వాసవి సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వాసవి గ్రూప్పై జరుగుతున్న అసత్య నిరాధార ఆరోపణలు ఖండిస్తూ వాసవి సంస్థ చేపడుతున్న ప్రస్తుత ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్, అలాగే వాసవి సంస్థ చేపడుతున్న సిఎస్ఆర్ యాక్టివిటీ సంబంధించి వాసవి సంస్థ డైరెక్టర్ అభిషేక్ చందా గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. వాసవి గ్రూప్పై చేస్తున్న రూమర్స్ ని కొట్టిపారేస్తూ నిజానిజాలను సవివరంగా వివరించారు. ఈనాటి ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం వచ్చేసి వాసవి గ్రూప్ సంస్థ ఎటువంటి భావజాలాలు విలువలతో పనిచేస్తుంది మరియు ఏ విధంగా మా సంస్థను మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మీ ముందు ఉంచదలుచుకున్నాము. మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 1994లో మా సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎర్రం విజయ్ కుమార్ గారి చేత స్థాపించబడిన ఈ సంస్థ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా 4 డైరెక్షన్లలో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్క్స్ మరియు రీటైల్ స్పేసెస్లో హైదరాబాద్ మార్కెట్లోనే టాప్ 3 పొజిషన్లో ఈరోజు మేము ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు 94 నుంచి కూడా మా సంస్థ తరఫున 30 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 కమర్షియల్ ప్రాజెక్ట్స్, 4510 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ అందించడం జరిగింది. దీంట్లో 8 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది. అండ్ పైప్ లైన్లో 40 మిలియన్ స్క్వేర్ ఫీట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము. అయితే రీసెంట్గా మనకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ మరియు పాత్రికేయులు కొంతమంది మా వాసవి సంస్థను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కబ్జాలకు పాల్పడుతున్నామని, చెరువులను ఆక్రమిస్తున్నామని, ఇటువంటి అనేది అవాస్తవాలన్నీ అవన్నీ కూడా నేను ఈరోజు ఖండిస్తున్నాను. ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1994 నుంచి వాసవి సంస్థ ఉంది. ఎంతోమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ నిలదొక్కుని హైదరాబాద్ సిటీలో నిర్మాణ రంగంలో మేము ముందుకెళ్ళాము. మీరు చూసుకుంటే కనుక 1994 నుంచి దాదాపుగా 6 ముఖ్యమంత్రులు మారుంటారు, ఎన్నో ప్రభుత్వాలు మారుంటారు. వీరందరూ ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాము. మేము ఎప్పుడు కూడా బిజినెస్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషను. మేము ఎటువంటి పొలిటికల్ బయాస్డ్ కానీ పొలిటికల్ పార్టీకు అలైన్డ్ కానీ మాకు ఎటువంటిది లేదు. సో వీఆర్ ఓన్లీ ఇన్ ద బిజినెస్. అండ్ ఎంతోమంది మిత్రులు మేము కబ్జా చేస్తున్నామని, విజయ్ కుమార్ గారు మా సంస్థ చైర్మన్ ఎంతో పెద్ద మనిషి, మనకు క్రెడై అండ్ ట్రెడాలో అతనికి తగ్గ గౌరవంగా మన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఎంతో తక్కువ మంది 30 సంవత్సరాల అనుభవంతో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో మీరు చూస్తే కనుక రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్న ప్రమోటర్స్ ఉన్నారు. కానీ అతి పాత ప్రమోటర్స్లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారు ఒకరు. సో వాళ్ళను ఏమాత్రం కూడా గౌరవం లేకుండా కొంతమంది అట్లా చిత్రీకరించడం జరిగింది. సో అదాన్ని ఖండిస్తూ ఈ సబ్జెక్ట్ మీద కొన్ని మా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి వాస్తవాలను మీ ముందు ఉంచాలని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా సంస్థ వాసవి ఫౌండేషన్ అని ఒక సంస్థని స్థాపించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ లేక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి గత ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఇందులో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు కానివచ్చు, వేరే కరస్పాండెన్స్ మన మున్సిపల్ నుంచి సిసిపి గారు కావచ్చు, ఇటువంటి లేక్స్ డెవలప్మెంట్కి ఉన్నాయండి, మీ ఫౌండేషన్ తరఫున మీరు టేకప్ చేయండి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి, ఇది మేము చేయలేము అంటే, లేదంటే మన చాలా ఇబ్బందులు వస్తే మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము, మాకు లేకు సుందరీకరణ ఇవన్నీ మాకు తెలియని సబ్జెక్ట్స్ మేము చేయమంటే, లేదంటే మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలంటే మేము అందిస్తాము, మీరు లేక్స్ను సుందరీకరణ కోసం బ్యూటిఫికేషన్ కోసం టేకప్ చేసి ఈ 2 లేక్స్ అన్న మీరు డెవలప్ చేయండి అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఇందులో భాగంగా మేము అన్నీ చేయలేమండి. దాదాపుగా మా అపర్ణ వాళ్ళు ఒక లేక్ డెవలప్ చేశారు. అలాగే ఇంకో 2 ప్రభుత్వ మన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా 1-2 లేక్స్ డెవలప్ చేశారు. ఇదే విధంగా మీకు ఎటువంటి క్లియరెన్సెస్ కావాలన్నా మేము సపోర్ట్ చేస్తామండి, మీరు టేకప్ చేయండి అంటే 2 లేక్స్ను మనం టేకప్ చేయడం జరిగింది. ఒకటి ముండికుంట చెరువు అని మన నోవోటెల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది హైటెక్ సిటీలో. అలాగే వాసవి సరోవర్ మా ప్రాజెక్టు వద్ద, మీ ప్రాజెక్టు దగ్గరే ఉంది కదండి, మీకు వర్క్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది, చిన్న మైసమ్మ చెరువు కూడా టేకప్ చేయండి అంటే లాస్ట్ ఇయర్లో
ఈ 2 లేక్స్ కూడా గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని ఈ 2 లేక్స్ కూడా మేము డెవలప్మెంట్కు తీసుకోవడం జరిగింది. అయితే ఈ వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు మూసాపేటలో ఉంటుందండి. ఇది ఇక్కడ అన్ని ప్రభుత్వ అనుమతులతో మేము ఇక్కడ నిర్మాణం చేపట్టాము. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ మీకు మీ ముందు ఉంచుతున్నాను. ఈ ప్రాజెక్టు వాసవి సరోవరకు ఆనుకొని ఉన్నదే చిన్న మైసమ్మ చెరువు. 21 ఎకరాలు 11 టవర్లు ఈ ఫిగర్స్తో నిర్మాణం చేస్తున్నాము. అయితే ఇందులో ఎంత ల్యాండ్ పట్టా ల్యాండ్ ఉంటుంది, ఇందులో ఎఫ్టీఎల్కి ఎంత పోతుంది, బఫర్ జోన్కి ఎంత పోతుంది, సర్ప్లస్కి ఎంత పోతుంది, అన్నీ పోయిన తర్వాత నెట్ ఏరియా ఎంత ఉందనేది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వెళ్ళండి. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇందులో 2 చెరువులు ఉంటాయండి. కాముని చెరువు, చిన్న మైసమ్మ చెరువు అని 2 చెరువులు. ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు. గొలుసుకట్టు చెరువులు అంటే మీరు చూస్తే కనుక పై చెరువు నిండిన తర్వాత ఒక కాలువ ద్వారా కింది చెరువుకు వాటర్ రావడం జరుగుతుంది ఈ గొలుసుకట్టు చెరువు విధానంలో. అయితే ఇందులో ఇది ఏదైతే కెనాల్ విడుతుందో ఇది సరిపోవట్లేదండి. ఇది మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎప్పుడన్నా హైదరాబాద్ నగరంలో వర్షం పడినప్పుడు రోడ్లన్నీ కూడా జలమయంగా కనిపిస్తున్నాయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్కు మీ ల్యాండ్ మీరు ప్రాజెక్ట్ చేపడుతున్నారు కాబట్టి ఈ కెనాల్ విడుతును మేము పెంచుకుంటాము, మీరు మాకు దాదాపుగా ఒక కెనాల్ ఇవ్వండి అని గవర్నమెంట్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అయితే ఎటువంటి కాస్ట్ లేకుండా దాదాపుగా 2.5 ఎకరాలు ఫ్రీగా గవర్నమెంట్కు గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఎటువంటి డబ్బు తీసుకోకుండా దాదాపుగా 2.5 ఎకరాలు గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ కెనాల్ విడుతును పెంచడానికి మా సంస్థ తరఫున మేము గిఫ్ట్ డీడ్ చేశాము. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులందరితో పాటు అనుమతులు తీసుకున్నామండి. ఈ ఇరిగేషన్ యూనివర్సిటీ దానికి సంబంధించింది. ఇదే అండి గిఫ్ట్ డీడ్. 8,725 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ డాక్యుమెంట్ నంబర్ 2603 ద్వారా ఈ సర్వే నంబర్లలో 49, 54, 57, 66, 67, 83, 85 అండ్ 86 మా పట్టా భూమి గవర్నమెంట్ వారికి గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రజా శ్రేయస్సు కొరకు, ఎటువంటి ఇబ్బందులు ప్రజలు పడవద్దని, లో లయింగ్ ఏరియాస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని, వర్షాలు పడినప్పుడు తగిన అవుట్లెట్ వాటర్ అవుట్ఫ్లో ఏదైతే ఉంటుందో బాగా రావాలని ఈ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడం అయింది. దీని తర్వాత ఏదైతే మా ప్రాజెక్ట్ ఈరోజు చిన్న మైసమ్మ చెరువు ఉందో అక్కడ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ అక్కడ రోడ్ ఫార్మేషన్ కాలేదు. ఫిజికల్గా జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే టైం పట్టొచ్చండి. ఇప్పట్లో ఈ రోడ్స్ అన్ని ప్రయారిటీ వైజ్గా వేసుకుంటూ వెళ్తున్నాము. ఈ రోడ్కు ఫండింగ్ ఇంకా టైం పట్టొచ్చు అంటే మేమే వాలంటరీగా ముందుకొచ్చి 100 ఫీట్ రోడ్డు దాదాపుగా ఒక 1.5 కిలోమీటరు మేమే వేసుకుంటామండి. మేము మా తరఫున మా ప్రాజెక్టు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగుపడుతుందని చెప్పి మేమే స్వయంగా జోనల్ కమిషనర్ అప్పట్లో మమతా గారు ఉండే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనరు వాళ్ళతోని ఈ ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయు ద్వారా రోడ్డు నిర్మాణానికి కావాల్సినంత ఖర్చు కూడా మేమే భరించి 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు ప్రజా శ్రేయస్సు కొరకు మేము వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎంఓయు ఇది. దాదాపుగా ఎంత ఖర్చు వచ్చిందండి? అది దాదాపుగా 8 crores ఎక్స్పెండిచర్ పెట్టుకొని రోడ్డు నిర్మించడం జరిగింది. 2.5 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఇదే రోడ్ అండి. మా ప్రాజెక్ట్ నుంచి మెయిన్ రోడ్ నుంచి కనెక్ట్ మాకు సంబంధం లేనప్పటికీ, రోడ్లు వేసే బాధ్యత మాది కానప్పటికీ, ఆ ఏరియాలో ఉన్న దాదాపుగా అన్ని ప్రాజెక్ట్స్కు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మేమే ప్రయత్నించి పర్మిషన్ తీసుకొని అధికారులు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకొని ఈ రోడ్ కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ చెరువు సుందరీకరణ భాగంగా ఇలా ఉండే చెరువు అండి. ప్రస్తుతానికి మేము తీసుకోకన్నా ముందు ఈ విధంగా ఉండేది. నెక్స్ట్ దీన్ని ఒక ఆర్కిటెక్ట్కు, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్కి ఇచ్చి దీంట్లో ఏమేమి రావాలి, దీంట్లో వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, పార్క్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీసు, శాంక్చురీసు ఇటువంటి అన్నీ సబ్మిట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకు లేకు కన్జర్వేషన్ మేము డెవలప్మెంట్ చేస్తామనగానే సరిపోదండి. అగ్రిమెంట్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారనే ప్లాన్ వాళ్ళకు సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇదన్నీ మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇలా వస్తుంది దీని మాస్టర్ ప్లాన్ అనేది. దీని తర్వాత ఒక ఎంఓయు చేసుకోవడం జరిగింది వాసవి గ్రూప్ మరియు జిహెచ్ఎంసీతో పాటు. ఈ ఎంఓయు భాగంగా ప్రతి ఒక్క నిబంధనను మేము పాటించి ముందుకు వెళ్ళవలసి వస్తుంది. ఒక మంచి వరల్డ్ రెన్యూడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ని పెట్టి దాదాపుగా మనకి పర్మిట్ ఇష్యూ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. దాని తర్వాత ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన క్లియరెన్స్ ఇది. మాకు లేక్ అవార్డు చేసినట్టు ఇచ్చిన సర్టిఫికేట్. లాస్ట్ మాకు 2 లేక్స్ అందించడం జరిగింది. దీనికి దాదాపుగా 7 కోట్ల ఖర్చుతోటి మేము సిఎస్ఆర్ కింద ఈ యాక్టివిటీని
మేము చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది ఈ చెరువులు కబ్జా చేస్తున్నారని, ఈ చెరువులు ఆక్రమిస్తున్నారని, అక్కడెక్కడనో టవర్లు కట్టుకుంటున్నారని అందరం ప్రచారం చేయడం జరుగుతుందండి. ఈ హైదరాబాద్ నగరంలో మాకు దాదాపుగా ల్యాండ్ బ్యాంక్స్ ఇంకో 10 ప్రాజెక్ట్స్ మేము ఎక్వైర్ చేసిన ల్యాండ్సే ఇంకా డెవలప్ చేయలేదు. మేము చేసుకోవాలంటే చెరువులే ఉంటాయి, కబ్జా చేసుకొని కట్టుకోవడానికి మాకు ల్యాండ్ లేవా, మేము కట్టుకోలేము ఆ ప్రాజెక్ట్స్. సో వాళ్ళందరికీ కూడా నేను మీ వేదిక ద్వారా తెలియజేయడం ఏంటంటే, వాసవి గ్రూప్ సంస్థ 94 నుంచి 2024 దాదాపుగా 30 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోనే మా ఆపరేషన్స్ ఉన్నాయండి, ఇంకెక్కడ లేవు. బెంగళూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, చెన్నై కానీ, బాంబే కానీ మాకు ఎక్కడ లేవండి. మేము ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే మా నేటివ్, ఇక్కడనే ప్రాజెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అనుకూలంగా దైవానుగ్రహంతో మనం అన్ని కష్టపడి ముందుకు పోవాలన్న భావనతోనే మేము ఉంటాం. ఇక్కడ శాయశక్తులా ప్రయత్నించి మేము ప్రజలకు మంచి చేయాలి, ఒక మంచి అందివ్వాలి, మేము కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలన్న ఆలోచనతో పోయే మనస్తత్వం మాది. సో ఇందులో భాగంగా ఈ చెరువులు సిఎస్ఆర్ కింద తీసుకొని మేము డెవలప్మెంట్ చేసుకుంటే వేరే వాళ్ళకు తెలియకుండా అపోహలు ఉండొచ్చు. వాళ్ళు చెరువులు మేము కబ్జా చేసుకుంటున్నామని, ఆడ నిర్మాణం ఎన్నో టవర్లు కడుతున్నామని, ఏదో నిర్మిస్తున్నామని. సో ఇందులో మీరు చెరువు డెవలప్ చేయాలనుకోండి, బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి, మనం రోడ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ చివరిన ఉన్నాము. ఆ చివరిని వెళ్ళాలనుకోండి, వర్క్ చేయాలంటే ఎలా వెళ్ళాలి? ఈదుకుంటూ వెళ్ళాలా? ఈదుకుంటూ వెళ్ళలేం కదా అక్కడ పని చేయాలంటే. సో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే, వర్క్ చేయాలంటే మనుషులు వెళ్ళాలి, ఆ పార్క్ డెవలప్మెంట్ చేయాలి, రోడ్ లెవెలింగ్ చేయాలి, వాకింగ్ ట్రాక్స్ కట్టాలి. ఇందులో ఏం చేస్తామంటే అండర్టేకింగ్ వీ షల్ సోలమ్లీ అండర్టేక్ టు రిమూవ్ ద టెంపరరీ యాక్సెస్ రోడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వర్క్స్. అయితే ఈ టెంపరరీ యాక్సెస్ రోడ్డు వేస్తున్నామని గవర్నమెంట్ వారు పర్మిషన్ తీసుకొని ఈ టెంపరరీ యాక్సెస్ రోడ్ వేయడం జరిగింది, డిక్లరేషన్ కూడా ఇచ్చాము. ఈ యాక్సెస్ రోడ్ వేసుకోకుండా పని చేయడం అనేది అసంభవం, పని చేయలేము, చెరువులో సుందరీకరణ భాగంగా చేయలేము. అందుకని ఇది డిక్లరేషన్ సబ్మిట్ చేసి వారి అనుమతి పొంది ఈ రోడ్ యాక్సెస్ కోసం వర్క్ చేసుకోవడానికి మాత్రం వేసుకొని చేసుకుంటున్న వర్క్ను ఎంతోమంది వచ్చి వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని వాసవి వాళ్ళు చెరువులు కబ్జా చేశారు, ఆడ నిర్మిస్తున్నారని ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారు. అటువంటి అన్ని అవాస్తవము. మేము మీకు చెప్పిన విధంగా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి ఇప్పుడు సంవత్సరం ముందు, 2 సంవత్సరాల ముందు వచ్చిన కంపెనీ కాదండి. మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉండి వీళ్ళకు మంచి నాణ్యతమైన ఇల్లులు అందించాలన్న ఆశతోటి, కొన్ని విలువలతోటి ఈ సంస్థను నడిపిస్తున్నాము. సో మేము ఎటువంటి తప్పు చేయడానికి మేము సాహసించము. అది మీ ద్వారా అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో ఈ వాసవి సరోవర్లో దానికి సంబంధించిన పైప్లైనా అయితే ఇందులో ఈ 2 చెరువులు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా కాముని చెరువు, చిన్నమైసమ్మ చెరువు కనెక్షన్ చేయడానికి 2.5 ఎకరాల మా పట్టా భూమిని గవర్నమెంట్ వారికి గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగిందని మీకు ఆల్రెడీ తెలియజేశాను. ఇందులో భాగంగా టెంపరీగా ఇప్పుడు వాటరు ఏదైతే ఆ కెనాల్ వర్క్స్ కంప్లీట్ చేయకన్నా ముందు ఆ పక్కన రాజీవ్ గాంధీ నగర్ అని చెప్పి ఒక పెద్ద బస్తీ ఉంది. అయితే అందులో వాటర్ స్టాగ్నేషను, ఇండెంటేషన్ అయిపోతున్నాయని అక్కడ లోకల్ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్ వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు. అయితే ఇందులో పైప్ లైన్స్ కూడా వేయండి అంటే, పైప్ లైన్స్ మా స్కోప్లో లేదండి, మేమైతే చెరువు తీసుకున్నామో మా భాగంగా మా ఎంఓయూలో లేదు ఈ పైప్ లైన్ వేయడము అంటే, లేదండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడన్నా వాటర్ స్టాగ్నేషన్ అయితే ప్రాబ్లం అయితే అందరికి ఇబ్బంది పడతారు, మొత్తం నీళ్ళు అన్ని హౌజెస్ కూడా మునిగిపోతాయి అంటే, మేము ఒక్కరం మా వల్ల కాదండి, ఇంత ఖర్చు మేము భరించలేము అంటే, లేదండి 3-4 బిల్డర్లు కలిసి అక్కడ సైబర్ సిటీ వాళ్ళు, మేము ఆనర్ హోమ్స్ వాళ్ళు 3-4 కలిసి మీరు చేయండి అంటే, నేనే ఇనిషియేషన్ తీసుకొని అందరు వేరే తోటి బిల్డర్లతో మాట్లాడి దీనికి దాదాపు కాంట్రాక్టర్ను మేము వర్క్ చేయమండి, మీరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక కాంట్రాక్టర్ని అపాయింట్ చేయండి, మీరు అపాయింట్ చేసిన కాంట్రాక్టర్కు మేము డబ్బు చెల్లిస్తాము అని చెప్పి మేము ముగ్గురం కూడా తీర్మానం చేసుకొని దాదాపుగా 1,20,00,000 డీడీ రూపంలో ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ పైప్ లైన్ వర్క్ల కోసం చిన్నమైసమ్మ చెరువులో. దానికి సంబంధించిన ఎంఓయూ 3 బిల్డర్లతోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్న ఎంఓయూ. అయితే అలాగే నియమించినట్టే వేరే బిల్డర్స్ కూడా వారి షేర్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు అందించడం జరిగింది. దాంతో పైప్ లైన్ 90% వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఆ చిన్నమైసమ్మ చెరువులో ఎవరో డెబ్రిస్ డంప్ చేస్తున్నట్టుగా మేము నోటీస్ చేసి మేము అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులకు తెలియజేయడం అయింది. ఇరిగేషన్ అధికారులు స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు.
ఇది ఇరిగేషన్ అధికారులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇప్పుడు మేము వర్క్ చేయాలంటే అన్ని క్లియరెన్స్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంది. సో అలాగే ఎటువంటి తప్పు జరిగినా మేము ఇరిగేషన్ అధికారులకు తెలియజేయవలసిన బాధ్యత మాది. సో దీంతో సరోవర్ చిన్న మైసమ్మ చెరువు గురించి మేము మీకు ఇవ్వాల్సిన క్లారిఫికేషన్స్ అన్నీ కానివ్వండి మా దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా కానివ్వండి పబ్లిక్ డొమైన్లో ప్రాజెక్ట్ చేసి పబ్లిక్ కొరకు పనిచేసేది కాబట్టి మీ అందరికీ ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత మా సంస్థ పైన ఉంటుంది. ఇందులో భాగంగా మీ ద్వారా అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా దగ్గర మీరు అప్రోచ్ కావచ్చు. వీఆర్ వెరీ మచ్ ఓపెన్. వీ విల్ షేర్ యూ ఆల్ ద డీటెయిల్స్ అండి. ఎవ్రీ డీటెయిల్ వీ కెన్ గివ్ టు యూ. వీ విల్ వర్క్ వెరీ ఎథికలీ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్లీ.